కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో జెండా పాతిన జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా తమ స్థానాన్ని నిలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉండి వేరే పార్టీలోకి వెళ్లిపోయిన నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తుంది. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే జాతీయ నేతలుగా సముచిత స్థానం కల్పించడంతో పాటు ఏపీలో వారు కోరిన నియోజకవర్గంలో సీట్లు కేటాయిస్తామని ప్రకటించనున్నారు. అయితే ఏపీలో చిల్లుపడిన కాంగ్రెస్ పడవలోకి ఎవరు వస్తారు అన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. దీనికి కూడా అధిష్టాన వర్గం సమాధానం చెబుతోంది. నిన్న మొన్నటి వరకు కర్ణాటక, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉందని, అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని, ఇదే విధంగా ఏపీలో కూడా ఆదరిస్తారని చెప్పుకొస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంచి చరిష్మా ఉన్న నేతగా గుర్తింపు పొందిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ రాజకీయాల్లోకి రానున్నారని, ఆమె రాక ఏపీలో కొంత బలాన్ని చేకూర్చే అవకాశాలున్నాయని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నారు. ఇదే సమయంలో మాజీ నేతలంతా కాంగ్రెస్ పార్టీకి తోడైతే ఏపీలో కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ జెండా పాతవచ్చని అధిష్టాన వర్గం భావిస్తుంది. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఏపీలో విస్తృతమైన పర్యటన చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం వై నాట్ ఏపీ అనే కొత్త పల్లవితో ఏపీలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టనుంది. వచ్చే 3 నెలల్లో క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని పార్టీ పీసీసీ ఉన్నత స్థాయి కార్యనిర్వాహక వర్గం తాజాగా 3 రోజుల సమావేశంలో తీర్మానం చేసింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా కూడా మేనిఫెస్టోలను రూపకల్పన చేసింది. వాటిని త్వరలోనే ప్రకటిస్తామని కూడా స్పష్టం చేస్తుంది. రఘువీరారెడ్డి, పల్లంరాజు, షరీఫ్ ఖాన్, జేడీ శీలం లాంటి నేతలకు త్వరలోనే కాంగ్రెస్ పెద్దల నుంచి పిలుపు రానుంది. ఇప్పటి వరకు ఎన్నికలకు దూరంగా ఉంటున్న ఈ నేతలు 2024 ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ వర్గాలు పిలుపునిస్తున్నాయి. దీంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగలదా అనేది ప్రశ్నగా మారింది. దక్షిణాదిలో కాంగ్రెస్ గాలి బాగుందని, కర్ణాటక, తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చామని ఏపీ నాయకులు చెబుతున్నారు. అయితే అక్కడి వ్యక్తుల చరిష్మా ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఊహించిన విధంగా ఏపీ కాంగ్రెస్లో పాత నేతలను ఆహ్వానించగలుగుతుందా? ఏపీలో పట్టు సాధించుకోగలుగుతుందా? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చన్న వాదనలున్నాయి. మరి ఏపీలో కాంగ్రెస్ నెగ్గుకు రాగలదా లేదా అన్నది మరికొన్ని నెలలు ఆగితే తేలనుంది.